సెక్రటరేట్ కూడా 360 కోట్లకి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మేస్తే విశాఖపట్నం రుషికొండ లాంటి కొండల్ని ఎన్వైరన్మెంట్ సర్వనాశనం అయిపోయి నాశనం చేసిస్తుంటే కనీసం వెళ్తే కలవకుండా గర్వంగా పంపించేశారు. ఈరోజు మోదీ గారు, అమిత్ షా గారు, రూపాలా గారు, మన రేవంత్ రెడ్డి గారు నన్ను ఏ విధంగా కలుస్తున్నారో మీరు కళ్ళతో చూస్తున్నారు. విదేశాలు వదిలేయండి, ఎప్పుడు ఐఎమ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. కానీ దేవుని కృపలో ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని బాగు చేయడానికి నేను వస్తే కళ్ళు నెత్తికి వచ్చిన తరము కలదు అని ఉంది. మీడియా గురించి మాట్లాడదాం. ఏమండి, ఏప్రిల్ 9, 2022లో నేను వచ్చాను. తెలంగాణలో మరొక మీటింగ్ పెట్టాను. 12ని వెంటనే గవర్నర్ తమిళిసాయి గారు నన్ను ఇన్వైట్ చేశారు. 2 సంవత్సరాల క్రిందట రాత్రి పగలు ఈ 4 సంవత్సరాలు ఇండియాలో తిరుగుతున్నాను, ఇప్పుడు వెళ్ళడం తప్ప. నేను అమెరికా వెళ్ళినా 1 వీక్ వెళ్తున్నాను, ఇక్కడ 1 ఇయర్ ఉంటున్నాను. పల్లె నుండి ప్రపంచానికి వెళ్ళి 155 దేశాలు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నా దేశం సర్వనాశనం అయిపోతుంది. ఈరోజు ప్రతి ఒక్కరికి 5 కోట్ల అప్పు ఉంది ఒక కుటుంబానికి. ఇప్పుడు చంద్రిక నీకు ₹1 కోటి అప్పు ఉంది, నువ్వు చేసావా? నీ తరపుని చంద్రబాబు నాయుడు గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు మోదీ గారు నెలకి 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నారు. అప్పు తీర్చే సత్తా లేదని మోదీ గవర్నమెంట్ గారి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, IMF దాన్ని, వరల్డ్ బ్యాంక్, ప్రపంచ సంస్థలన్నీ ఇంక ఇండియాకి ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది. నిన్న హైకోర్టులో కోర్టు 17 జస్టిస్ నరేంద్ర గారి ముందు చెప్పాను, అయ్యా నేను దేవగౌడ గారిని కర్ణాటక ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ 3 సార్లు చైనా తీసుకెళ్ళా. నేను అమెరికా వెళ్ళినప్పుడు 89లో చైనా జీడిపి ఇండియన్ జీడిపి సమానంగా ఉండేది దాదాపు. ఈరోజు చైనా జీడిపి 18 ట్రిలియన్, మనది 3 ట్రిలియన్ కూడా కాదు. అంటే 6-7 రెట్లు దరిద్రం తక్కువ ఉంది మన జీడిపి. నా ప్రియమిత్రులు మోదీ గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నన్ను ప్రధానమంత్రి చేయండి, బ్లాక్ లిస్ట్లో తీయండి, ఐ విల్ డబల్ ది ఎకానమీ, నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి 15 లక్షలు ఇస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ కాదు పాల్ గారు, మీరు ఇంత ప్రేమతో రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలని ముఖ్యమంత్రి గారికి ఆశీస్సులు ఇచ్చి వెళ్తానంటే అసలు మిమ్మల్ని ఏపీ సెక్రటేరియట్ లో పోలీసులతో అలా చేశారు కదా, ఎందుకు రానివ్వలేదు మిమ్మల్ని? జగన్ గారికి మీ మీద కోపం ఏంటి? అదేనండి, వెలుగొస్తే చీకటి కనబడదు. మీడియా ఓనర్స్ ఎందుకు ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు? రిపోర్టర్స్ కాదు, వాళ్ళన్నీ రికార్డులు చేస్తారు. రాధాకృష్ణ గారు ఈరోజు నన్ను పిలవడం నేను ఎంత